అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో మనం వారాహి నవరాత్రుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఈ సంవత్సరం వారాహిదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటాయి, అమ్మవారికి కలశ స్థాపన ఎప్పుడు చేయాలి, పూజా సమయాలు ఏమిటి, అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి, నవరాత్రుల కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, నవరాత్రుల్లో అమ్మవారి పూజా విగ్రహాన్ని కానీ లేదా ఫోటోని కానీ పెట్టొచ్చా, భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా, నాన్ వెజ్ తినవచ్చా, ఒకవేళ నవరాత్రుల్లో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, అసలు ఈ నవరాత్రులు 9 రోజులు చేయాలా, ఒక్కరోజు చేస్తే సరిపోతుందా, గర్భిణీ స్త్రీలు ఈ అమ్మవారిని పూజించవచ్చా లేదా, ఇంతకీ ఈ పూజ ఎవరు చేయాలి, ఏదైనా ఆచారం ఉండాలా, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వారాహిదేవి నవరాత్రులన్నా, గుప్త నవరాత్రులన్నా, ఆషాఢ నవరాత్రులు అన్నా అన్నీ ఒకటేనండి. ఈ నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి కాబట్టి అందుకని ఆషాఢ నవరాత్రులు అని అంటారు. ఇంకా గుప్త నవరాత్రులు అంటే ఈ నవరాత్రులు హంగు ఆర్భాటం ఏమీ లేకుండా గుప్తంగా చేసుకోవాల్సిన నవరాత్రులు కాబట్టి అందుకనే వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. ఇంకా వారాహిదేవి అమ్మవారు ఎవరు అంటే వరాహస్వామి వారి స్త్రీ రూపమే వారాహిదేవి అమ్మవారు అండి. ఈవిడని భూదేవి స్వరూపంగాను, లక్ష్మీదేవి స్వరూపంగాను కూడా మనం పూజించుకుంటాము. ఈ అమ్మవారిని పూజించడం వలన ముఖ్యంగా భూ సమస్యలు ఉన్నా, తగాదాలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, శత్రుభయం ఉన్నా, నరదిష్టి ఉన్నా, భార్యాభర్తలు సఖ్యతగా లేకపోయినా సంతానం కలగాలన్నా ఈ వారాహిదేవి అమ్మవారిని పూజిస్తే చాలండి, మనకున్న సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. చూడటానికి సేమ్ వరాహస్వామి వారు ఈ రూపంలోనే ఉంటారండి. అయితే అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపించినప్పటికీ కూడా అమ్మవారు చాలా శాంత స్వభావులు. అమ్మవారిని ఎవరైనా సరే పూజించవచ్చండి. అయితే మనకి 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభం అవుతున్నాయో తెలుసుకుందాం. 2025 జూన్ 26వ తేదీన గురువారం పౌర్ణమి తిథి నుంచి వస్తుందండి. ఈ రోజు నుండే మనకి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. ఈ రోజు నుండే ఆషాఢ మాసం కూడా స్టార్ట్ అవుతుంది. మనకి వారాహిదేవి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా ఈ నవరాత్రులు జూలై 4వ తేదీన శుక్రవారం నవమి తిథితో మనకి ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. మొత్తం 9 రోజుల పాటు మనం నవరాత్రులు అనేవి జరుపుకుంటాం. అయితే అమ్మవారిని రాత్రి దేవత అని అంటారు. అంటే చీకటి పడ్డాకే అమ్మవారిని పూజించాలని ఒక నియమం అయితే ఉందండి. అంటే ఉదయం సూర్యోదయం కాకముందైనా సరే అమ్మవారిని పూజించాలి, లేదంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అయినా సరే అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అలా పూజిస్తేనే అమ్మవారి పూజలు అందుకుంటుంది అని అంటారు. అందుకనే అమ్మవారిని చీకటి దేవత అని కూడా అంటారండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం మొదటి రోజు అమ్మవారికి పూజ చేయడానికి శుభ సమయం 2025 జూన్ 26వ తేదీన గురువారం ఉదయం, అంటే తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు. ఈలోపు మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలోనే కలశ స్థాపన కూడా చేసుకుని అమ్మవారిని పూజించాలి. కలశ స్థాపన మొదటి రోజు మాత్రమే చేస్తామండి. ఇంకా మిగిలిన నవరాత్రిలో ఇదే టైంకి అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. ఇంకా సాయంత్రం వేళలో అమ్మవారిని 6 గంటల నుండి 10 గంటల లోపు అమ్మవారికి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. 2 పూటలా చేసుకుంటామని అనుకునేవారు చేసుకోవచ్చండి. లేదంటే మాకు ఉద్యోగపరంగా మాకు వీలవ్వదు, ఒక పూట చేసుకుంటామని అనుకునేవారు మీకు వీలున్న సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. రోజు ఒకే సమయానికి చేసుకుంటే మంచిదండి. ఏ సమయానికి చేసుకోవాలనేది ఒక నియమం అయితే పెట్టుకోండి. అయితే అమ్మవారి పూజలో కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకునేవారు మొదటి రోజు పెట్టుకొని 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మేము 9 రోజులు చేయమండి, ఒక 3 రోజులు కానీ 5 రోజులు కానీ చేయాలనుకుంటున్నాము, మరి ఆ రోజుల్లో మేము ఈ కలశ స్థాపన, అఖండ దీపారాధన పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి. కానీ పెట్టుకున్న తర్వాత వాటిని చాలా శ్రద్ధగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మేము చూసుకుంటామండి అని అనుకునేవారు మాత్రమే పెట్టుకొని పూజను అయితే చేసుకోండి. మేము అంత శ్రద్ధగా చేయలేమండి, మేము మామూలుగా అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటున్నాం అని అనుకునేవారు ఈ కలశ స్థాపన, అఖండ దీపారాధన లేకుండా కూడా మీరు సింపుల్గా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. మరి అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలండి, అమ్మవారికి పీఠాన్ని ఎప్పుడు కదపాలని అంటే మనకి 9వ రోజు జూలై 4వ తేదీన శుక్రవారం వస్తుంది. ఒకవేళ ఈరోజు శుక్రవారం కాకపోతే మీరు 9 రోజులు పూజ పూర్తయిన తర్వాత మీరు అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేయవచ్చు. కానీ ఈరోజు శుక్రవారం వచ్చింది కాబట్టి అసలు అమ్మవారి పీఠాన్ని కదపకూడదండి, అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పకూడదు. అందుకని జూలై 5వ తేదీన శనివారం అమ్మవారికి ఉద్వాసన చెప్పి పీఠాన్ని అయితే కదపాల్సి ఉంటుంది. ఉదయమైనా లేదా సాయంత్రమైనా సరే మీరు పీఠాన్ని కదపొచ్చు. అయితే మరి అమ్మవారి పూజను ఎవరు చేసుకోవాలండి? మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, ఎవరు చెయ్యాలి? దీనికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలంటే ఏమీ అవసరం లేదండి, ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు, చిన్నవారు, పెద్దవారు, ఇంకా
పూర్వ సువాసనలు అంటే భర్త లేని వారు ఎవరైనా సరే ఈ వారాహిదేవి అమ్మవారిని పూజించవచ్చు. ఇంతవరకు ఎప్పుడు మేము చేయలేదండి అని అనుకునేవారు కూడా అమ్మవారిని పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చండి. దీనికి ఆచారం మనం అయితే ఏమీ అవసరం లేదు. ప్రతి సంవత్సరం చేయాలని ఏమి కూడా రూల్ లేదు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అమ్మవారిని పూజించవచ్చు. ఈ సంవత్సరం మీకు చేయాలని అనిపిస్తే తప్పకుండా చేసుకోండి. అయితే 9 రోజులే కంప్లీట్గా చేయాలా అండి అని అంటే మీకు 9 రోజులు వీలుంటే 9 రోజులు చేసుకోవచ్చండి. మేము 9 రోజులు చేయలేమండి, మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వలన కానీ లేదంటే డేట్స్ పరంగా కానీ మాకు 9 రోజులు కుదరదండి అనుకునేవారు కనీసం అమ్మవారిని ఆ 7 రోజులు పూజించండి. లేదంటే 5 రోజుల పూజ చేసుకోవచ్చు. లేదంటే 3 రోజులైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. మాకు ఈ రోజులు ఏవి కుదరవండి అనుకుంటే కనీసం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కటాక్షం అనేది మీకు ఏదో ఒక రూపంలో కలిగి తీరుతుందండి. అసలు అమ్మవారి నవరాత్రులు చేసుకుంటేనే ఎంత అత్యద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. ఏ నవరాత్రి అయినా సరే 9 రోజులు కంప్లీట్గా చేసుకున్న వారికి మాత్రమే ఆ అనుభూతి అనేది కలుగుతుంది. 9 రోజులు చేసుకోలేని వారు మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోండి. ఒక్కరోజు అమ్మవారికి పూజ చేసుకుంటామండి అని అనుకునేవారు నవరాత్రులు స్టార్ట్ అయిన మొదటి రోజు కానీ, అష్టమి తిథి వచ్చిన రోజు కానీ, లేదంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి తిథి రోజున కానీ అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. 9 రోజులు పూజ చేసుకోలేని వారు కనీసం ఈ రోజుల్లో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. అయితే మరి అమ్మవారిని పూజించడానికి ముందుగా మనం మనతో సహా మన ఇంటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. నవరాత్రులు అంటేనే చాలా విశేషమైన రోజులు. అంటే ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చిన వేళ విశేషం కాబట్టి అందుకనే ముందుగానే మనం ఇంటినంతటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. అలా అని మన ఇంటిని పూజా మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదండి. దీనికి కొన్ని వారాల్లో మాత్రమే మనం ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలి. అయితే మరి ఈ నవరాత్రులకి ముందుగా మనం ఇంటిని శుభ్రం చేయాలి కాబట్టి మనకి నవరాత్రులు అనేవి జూన్ 26 నుండి మొదలవుతున్నాయి కాబట్టి దానికన్నా ముందుగానే మీరు ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. దానికన్నా ముందు రోజు మనకి జూన్ 25వ తేదీనే బుధవారం వస్తుందండి. బుధవారం బాగానే ఉంటుంది. మనకి ఆ రోజు అమావాస్య వస్తుంది. అమావాస్య రోజుల్లో కొంతమంది ఇంటిని అయితే క్లీన్ చేయరు. అమావాస్య పట్టింపు లేని వారు జూన్ 25వ తేదీన చేసుకోవచ్చు. అమావాస్య పట్టింపు ఉన్నవారు మాత్రం జూన్ 25న చేయకండి. దానికన్నా ముందు రోజు మనకి 24వ తేదీన మంగళవారం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం మంగళవారం, శుక్రవారాల్లో ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేయకూడదు. అందుకని ఈ రోజు కూడా పనికిరాదు. దానికన్నా ముందు రోజు జూన్ 23 సోమవారం, 22 ఆదివారం, ఈ 2 రోజుల్లో మీరు ఎప్పుడైనా పూజా మందిరాన్ని క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. మాకు ఈ రోజులు ఏవి కుదరవండి, నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు కుదురుతుందండి, మరి ఆ రోజు చేసుకోకూడదా అంటే మీరు 26వ తేదీన సాయంత్రం అమ్మవారికి పూజ చేయతలిస్తే ఉదయం వేళలో మీరు అంతా క్లీన్ చేసుకొని సాయంత్రం పూజ చేసుకోవచ్చండి. అది ఉదయం వేళలో పూజ చేస్తామంటే మాత్రం కుదరదు. ముందుగానే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. మరి నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మేము పూజ చేసుకోవాలనుకుంటున్నామండి, మరి దానికన్నా ముందు రోజు ఈ నవరాత్రుల్లో ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. అది శుక్రవారం, మంగళవారం కాకపోయినట్లయితే దానికన్నా ముందు రోజు మీరు ఏ వారం వచ్చినా సరే మీరు క్లీన్ చేసుకుని ఆ నెక్స్ట్ డే మీరు అమ్మవారిని పూజించవచ్చు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మవారి నవరాత్రులు ఒక దీక్షలాగా చేసుకుంటాము అని అనుకుంటే చేసుకోవచ్చండి. లేదు మేము అంత నియమాలు మేము పాటించలేము అని అనుకుంటే సింపుల్గా మీ పూజా మందిరంలో ఉదయం సాయంత్రం వేళలో దీపారాధన చేసుకొని సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చు. దీక్షలాగా చేపడితే మాత్రం చాలా కఠినమైన నియమాలు అయితే ఉంటాయండి. అమ్మవారికి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కలశం ఆచారం ఉన్నవాళ్ళు కలశం అలాగే అఖండ దీపం పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ కలశాన్ని అఖండ దీపాన్ని 9 రోజుల పాటు కదపకూడదు. దానిపైన ఉన్న కొబ్బరికాయ పెడతామని అయితే చూడకూడదు, అదే ఉంచాలండి. అఖండ దీపం కూడా కొండ ఎక్కకుండా చూసుకోవాలి. 9 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ లాంటిది ఏమీ కూడా తినకూడదు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాము అని అనుకునేవారు 9 రోజులు కూడా ఉపవాసం ఉంటారండి. 9 రోజులు కూడా తలస్నానం చేయాలి. కొబ్బరికాయ ఉన్నవాళ్ళు 9 రోజులు కొడతారండి. అలాగే చెప్పులు లేకుండా 9 రోజులు తన జీవితాన్ని సాగిస్తారు. సాత్వికమైన ఆహారమే తీసుకోవాలండి. ఎవరితో గొడవలు పడడం అలాంటివి ఏవీ చేయకూడదు. నేలపైనే పడుకోవాలి. ఇన్ని నియమాలు అయితే పాటించాలండి. మేము ఇన్ని నియమాలు పాటించలేమని అనుకునేవారు సింపుల్గా మీరు పూజ చేసుకోవచ్చు. కలశ స్థాపన, అఖండ దీపారాధన లేకుండా అమ్మవారికి 9 రోజులు పూజ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను. ఆ వీడియోస్లో మీరు ఒకసారి చూసి తెలుసుకోండి. 9 రోజులు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేది చాలా క్లియర్గా డీటెయిల్గా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా తర్వాత చాలామందికి వచ్చే పెద్ద సందేహం ఏమిటంటే వారాహిదేవి అమ్మవారి ఫోటో మనం ఇంట్లో పెట్టుకోవచ్చా?
విగ్రహాన్ని తెచ్చుకోవచ్చా అని చాలామందికి సందేహం అయితే ఉంటుంది. వారాహిదేవి అమ్మవారు మనం చూసే కళ్ళకి ఉగ్ర రూపంలో కనిపించినప్పటికీ కూడా అమ్మవారు చాలా శాంతమూర్తి. అమ్మవారి ఫోటోని మనం ఇంట్లో పెట్టుకోవచ్చని చాలామంది పండితులే చెబుతున్నారండి. అయితే మరి కొందరు పెట్టుకోకూడదని చెబుతున్నారు. ఇదంతా కూడా మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎవరిని నమ్మితే వారిని ఫాలో అవ్వచ్చు. మీరు అమ్మవారి ఫోటోని పెట్టుకొని అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకుంటామని అనుకుంటే అమ్మవారిని ఒక శాంతమూర్తిలాగా చూసుకొని మన అమ్మే ఆ అమ్మ రూపంలో మన ముందు కూర్చొని పూజలు అందుకుంటుందనే నమ్మకంతో మీరు మీ పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి ఫోటోని నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. లేదండి మాకు ఎక్కడో మనసులో భయంగా ఉందని అనుకుంటే అమ్మవారి ఫోటోని కాకుండా అమ్మవారి ప్లేస్లో మీరు లలితాదేవి కానీ లక్ష్మీదేవి ఫోటోని కానీ పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఎవరికి పూజ చేసినా సరే అమ్మవారే పూజలో అందుకుంటుంది. ఆ విగ్రహాలు కూడా అంతేనండి. విగ్రహం పెట్టదలిస్తే పెట్టుకొని చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కానీ లేదా లలితాదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అమ్మవారి ఫోటోలు మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంతకుముందు అయితే మనకి అమ్మవారి ఫోటోలు దొరకడం కూడా కష్టంగా ఉండేది. అమ్మవారి నవరాత్రులు ఎవరు చేసుకున్నా సరే, అంటే మీరు మీ పూజా మందిరంలో చేసుకున్నా, పీఠం వేసి చేసుకున్నా, ఎక్కడ దీక్షలో పెట్టి చేసుకున్నా, ఎప్పుడు చేసుకున్నా, సింపుల్గా చేసుకున్నా సరే 9 రోజులు నాన్ వెజ్ లాంటిది అసలు తినకూడదు. పూజ చేసేవారు మాత్రమే తినకూడదా, ఇంట్లో ఉన్నవారు తినకూడదా అంటే ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. 9 రోజులు తినకుండా ఉంటే ఇంట్లో వారందరూ కూడా చాలా మంచిది. ఒకవేళ వారికి వండాల్సి వస్తుందండి, తప్పనిసరిగా వాళ్ళు తింటారు, మేము వండాలని అనుకుంటే మాత్రం మీరు పీఠం అయితే వేయకండి. మామూలుగా మీ పూజా మందిరంలోనే అమ్మవారిని ఏర్పాటు చేసుకొని మీరు పూజను అయితే చేసుకోండి. 9 రోజులనే కాదండి, మీరు ఎన్ని రోజులు అమ్మవారికి సంకల్పం చేసుకున్నారో అన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. అమ్మవారి పీఠం కదిపేంత వరకు కూడా బ్రహ్మచర్యంతో ఉండాలి. ఒకవేళ నవరాత్రుల మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలండి అని అంటే, ఒకవేళ అలా జరిగితే కనుక మీరు దూరంగా ఉండి మీ ఇంట్లో వారి చేత పూజని కంటిన్యూ చేయొచ్చు. అలా మేము దూరంగా ఉండలేమండి, మా ఇంట్లో వారు కూడా ఎవరూ చేయరు అని అనుకుంటే మాత్రం మీ ఇంట్లో వారి చేత పీఠాన్ని ఎత్తి పెట్టేసి మీకు స్నానమైన తర్వాత 5వ రోజు నుండి, ఒకవేళ అప్పటికీ నవరాత్రుల్లో మిగిలి ఉంటే ఆ రోజు నుండి మీరు పూజనైతే చేసుకోవచ్చు. నా సలహా ఏమిటంటే, మనకి పీరియడ్స్ డేట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పీరియడ్స్ వస్తాయనేది మనకు ముందే తెలుస్తుంది. కాబట్టి ఆ పీరియడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే మీరు అమ్మవారిని ఏర్పాటు చేసుకుని మిగిలిన రోజులన్నీ కూడా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. పీరియడ్స్ అయిన 5వ రోజు నుండి మీరు పూజ అయితే స్టార్ట్ చేయవచ్చు. మరి ఈ పూజని గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా అండి అంటే, 6 నెలల వరకు గర్భిణీ స్త్రీలు ఈ పూజని నవరాత్రుల్ని చేసుకోవచ్చు. 6 నెలల కంప్లీట్ అయితే మాత్రం ఈ పూజని చేయకూడదు. ఈ పూజే కాదు, ఏ పూజ కూడా చేయరు. 6 నెల దాటేంత వరకు కూడా మీరు మీ బేబీ ఎంతో హెల్తీగా ఉండాలని మీరు అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవచ్చు. మీరు అమ్మవారిని పెట్టుకోకపోయినా కనీసం మీ పూజా మందిరంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారికైనా సరే మీరు పూజలు అనేవి చేసుకోవచ్చు. ఈ అమ్మవారిని కాదండి, ఏ భగవంతుడినైనా సరే మనం ఆ స్వామివారి అమ్మవారి కరుణా కటాక్షల కోసం మనం పూజలు చేయాలే కానీ మన కోరిన కోరికలు తీరాలని అయితే కాదు. మనం భక్తితో కనుక పూజించినట్లయితే ఆ అమ్మవారికే తెలుసండి మనకి ఏమి ఇస్తే మంచి జరుగుతుందో అని. మీకు వీలుంటే అమ్మవారిని పెట్టుకొని 9 రోజులు పూజ చేసుకోండి. ఒకవేళ వీలు కాకపోతే కనీసం ఒక్కరోజైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. అలా కాదండి, మేము మామూలుగా నిత్య దీపారాధనలాగా చేసుకుంటామండి అంటే మీరు రోజు దీపారాధన చేసుకొని ఆ అమ్మవారిని మనసులో తలుచుకొని పూజను అయితే చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే మనం చేసిన దానికి ఫలితం అనేది మనకి దక్కుతుంది. అది మంచైనా చెడైనా ఏదైనా సరే మన దగ్గరికి రాకుండా పోదు. నవరాత్రులు అనేవి చాలా విశేషమైన రోజులు కాబట్టి నవరాత్రుల్లో ఒక్కరోజు చేసినా సరే ఆ ఫలితం అనేది మనకి తప్పకుండా దక్కి తీరుతుంది. అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు మాత్రమే మీతో పంచుకున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ సందేహాలకి సమాధానాలు అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.